ఎమ్మెల్యే ఆదిమూలంపై వస్తున్నటువంటి అత్యాచార ఆరోపణలకు సంబంధించి సర్వత్రా కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆయనపైన ఫింగర్ చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజాప్రతినిధే ఇలాంటి నీచమైన పని చేయడం ఏంటి అనేది ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు. ఇది దారుణమైనటువంటి సంఘటనగా ప్రతి ఒక్కరు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటనపై లోతైనటువంటి విచారణ చేయాలని సర్వత్రా కోరుకుంటున్నారు. మరీ ముఖ్యంగా బాధితురాలు ఒకటే డిమాండ్ చేస్తోంది, నాలాగా ఇంకొక మహిళ ఇలాంటి ఘాతుకానికి బలైపోకూడదు. అందుకే వారి యొక్క నిజస్వరూపాన్ని, ఎమ్మెల్యే నిజస్వరూపాన్ని ప్రపంచానికి చూపించాలనే ఉద్దేశంతోనే నేను ఇవన్నీ చేయాల్సి వచ్చింది అంటూ కేటగిరికల్గా ఆగస్టు 10వ తారీఖున భీమాస్ ప్యారడైజ్ హోటల్లో రూమ్ నంబర్ 109లో 1:45 టైంతో కూడా ఆమె చెప్తూ ఉంది. కావాలంటే సీసీ కెమెరా ఫుటేజ్ని మీరు తీసుకోండి, అక్కడ రికార్డ్స్ని పరిశీలించండి, అక్కడ మీకు వాస్తవాలు తెలుస్తాయంటూ కూడా ఆమె సవాల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా బాధితురాలు కావచ్చు, బాధితురాలకు అండగా నిలిచినటువంటి భర్త కావచ్చు, ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా మీడియా ముందుకు వచ్చారు. వారికి జరిగిన అన్యాయాన్ని చెప్పుకొచ్చారు. ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఆమె పట్ల మిస్బిహేవ్ చేశాడు, ఏ విధంగా తనని ఎమ్మెల్యే లోబరుచుకున్నాడు, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పుకుంటూ వచ్చారు ఇద్దరు భార్యాభర్తలు కూడా. ఇప్పుడు వాళ్ళ ముందు రెండే ప్రశ్నలు చేస్తున్నారు. ఖచ్చితంగా తనకి న్యాయం చేయాలని, రెండోది ఎవరైతే ఎమ్మెల్యే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో కోనేటి ఆదిమూలం, ఖచ్చితంగా తినని సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి, అప్పుడే అంతో ఇంత న్యాయం జరిగినట్టుగా అంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎలాంటి యాక్షన్ దీని మీద తీసుకుంటారనేది కూడా సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తుంది. సో ఓవరాల్గా ఒక విషాదం అయితే జరుగుతోంది. ఖచ్చితంగా ఆందోళనకరమైనటువంటి అప్డేట్ మీద మనం మాట్లాడుకుంటున్నాం గత గంటన్నర నుంచి. సో ఏం జరిగింది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దీనిపై న్యాయం ఎలా జరుగుతుంది, ఆ బాధితురాలు ఏ విధంగా ముందుకెళ్తుంది. సో ఓవరాల్గా ఈ విశ్లేషణ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి. బాధితురాలు మాటలు మనం విన్నాం. బాధితురాలు నేరుగా 2 డిమాండ్ చేస్తుంది. నాకు న్యాయం చేయాలి, ఎమ్మెల్యే పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలంటుంది. ఎట్లా చూడాలి? ప్రస్తుతం ఆదిమూలం వీడియోలు అటు తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇటీవల ఎన్నికల ముందే ఆదిమూలం పార్టీలో చేరారు. ఆయన పార్టీలో చేరడానికి కూడా స్థానిక నాయకులందరూ కూడా తీవ్రంగా ఆయన్ని వ్యతిరేకించారు. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు చెప్పడంతో అందరూ ఏకతాటిపైకి వచ్చి ఆదిమూలాన్ని తిరిగి మరోసారి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆ తర్వాతే ఇదంతా కూడా మొదలైంది. టీడీపీ కార్యకర్త అయిన ఒక బాధిత మహిళను లోపరుచుకొని ఆమెను వేధింపులకు గురిచేసి ఆమెను ఎక్స్ప్లాయిట్ చేశాడనేది ప్రధానంగా బాధితురాలకు చేస్తున్న ఆరోపణ. దీనిపైన ఇప్పటికే అటు టీడీపీ పార్టీ కూడా స్పందించింది. ఆదిమూలం వీడియోలు అట్లనే ఈ మహిళ చేస్తున్న ఆరోపణలపైన కూడా స్పందించింది. నిశ్చితంగా దీన్ని పరిశీలిస్తూ వస్తుంది. నిజంగానే బాధిత మహిళ గనక చేస్తున్న ఆరోపణలు నిజమని తేలితే ఆదిమూలం పైన చర్యలకు సిద్ధమవుతుంది. ఒకసారి మనం ఆదిమూలం పైన అకృత్యాలకు సంబంధించి బాధిత మహిళ నేరుగా చంద్రబాబు నాయుడుకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఒక లేఖ రాసింది. ఆ లేఖలో ఆమె ఏం రాసింది, ఆమె ఆవేదన ఏ రకంగా ఉంది అనేది ఒకసారి చూద్దాం. నేను తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలిని. నా వయసు 36 సంవత్సరాలు. నా భర్త, ఆయన పేరు ప్రస్తావించారు ఇక్కడ, నాకు 2 కుమార్తెలు ఉన్నారు. నేను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి మహాశక్తి, యువగలం, బాబుతో నేను, బాదుడే బాదుడు, సూపర్ 6 మరియు ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోలు లాంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరియు అప్పటి వైసీపీ ఎమ్మెల్యే కె ఆదిమూలం గారి అవినీతికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేశాను. అప్పటి వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం గారిని మన పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తే అట్టి పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించి బీఫామ్ వద్దని కూడా గట్టిగా వ్యతిరేకించాను. అయినప్పటికీ మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు అతనికి బీఫామ్ ఇచ్చిన తర్వాత మీ ఆదేశాల ప్రకారం నేను అన్ని మండలాల్లోని మహిళా అధ్యక్షులను, మహిళా నాయకుల్ని కలుపుకొని పార్టీ విజయం కోసం, తమరు ముఖ్యమంత్రి కావడం కోసం అహర్నిశలు కష్టపడి ఆదిమూలం గారిని గెలిపించాను. కానీ ఆదిమూలం ఎమ్మెల్యే అయిన తర్వాత నాపై కక్ష కట్టి అసభ్యకరంగా ప్రవర్తిస్తూ నాతో సెక్స్ చేయాలని ఒత్తిడి చేశారు. నేను తప్పించుకుంటూ వచ్చాను. నా ఫోన్లలోనూ మరియు నేరుగా అతని కోరిక తీర్చాలని. పవన్, ఒక్క నిమిషం.
ఎమ్మెల్యే ఆదిమూలంపై వస్తున్నటువంటి అత్యాచార ఆరోపణలకు సంబంధించి సర్వత్రా కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆయన పైన ఫింగర్ చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజా ప్రతినిధే ఇలాంటి నీచమైన పని చేయడం ఏంటి అనేది ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు. ఇది దారుణమైనటువంటి సంఘటనగా ప్రతి ఒక్కరు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటనపై లోతైనటువంటి విచారణ చేయాలని సర్వత్రా కోరుకుంటున్నారు. మరీ ముఖ్యంగా బాధితురాలు ఒకటే డిమాండ్ చేస్తోంది, నాలాగా ఇంకొక మహిళ ఇలాంటి ఘాతుకానికి బలైపోకూడదు. అందుకే వారి యొక్క నిజస్వరూపాన్ని, ఎమ్మెల్యే నిజస్వరూపాన్ని ప్రపంచానికి చూపించాలనే ఉద్దేశంతోనే నేను ఇవన్నీ చేయాల్సి వచ్చింది అంటూ కేటగిరికల్గా ఆగస్టు 10వ తారీఖున భీమాస్ ప్యారడైజ్ హోటల్లో రూమ్ నంబర్ 109లో 1:45 టైంతో కూడా ఆమె చెప్తా ఉంది. కావాలంటే సీసీ కెమెరా ఫుటేజ్ని మీరు తీసుకోండి, అక్కడ ఉన్న రికార్డ్స్ని పరిశీలించండి, అక్కడ మీకు వాస్తవాలు తెలుస్తాయంటూ కూడా ఆమె సవాల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా బాధితురాలు కావచ్చు, బాధితురాలకు అండగా నిలిచినటువంటి భర్త కావచ్చు, ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా మీడియా ముందుకు వచ్చారు. వారికి జరిగిన అన్యాయాన్ని చెప్పుకొచ్చారు. ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఆమె పట్ల మిస్బిహేవ్ చేశాడు, ఏ విధంగా తనని ఎమ్మెల్యే లోబరుచుకున్నాడు, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పుకుంటూ వచ్చారు ఇద్దరు భార్యాభర్తలు కూడా. ఇప్పుడు వాళ్ళ ముందు రెండే ప్రశ్నలు చేస్తున్నారు. ఖచ్చితంగా తనకి న్యాయం చేయాలని, రెండోది ఎవరైతే ఎమ్మెల్యే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో కోనేటి ఆదిమూలం, ఖచ్చితంగా తినని సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి, అప్పుడే అంతో ఇంత న్యాయం జరిగినట్టుగా అంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎలాంటి యాక్షన్ దీని మీద తీసుకుంటారనేది కూడా సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తుంది. సో ఓవరాల్గా ఒక విషాదం అయితే జరుగుతోంది. ఖచ్చితంగా ఆందోళనకరమైనటువంటి అప్డేట్ మీద మనం మాట్లాడుకుంటున్నాం గత గంటన్నర నుంచి. సో ఏం జరిగింది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దీనిపై న్యాయం ఎలా జరుగుతుంది, ఆ బాధితురాలు ఏ విధంగా ముందుకెళ్తుంది. సో ఓవరాల్గా ఈ విశ్లేషణ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి. బాధితురాలు మాటలు మనం విన్నాం. బాధితురాలు నేరుగా 2 డిమాండ్ చేస్తుంది. నాకు న్యాయం చేయాలి, ఎమ్మెల్యే పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలంటుంది. ఎట్లా చూడాలి? ప్రస్తుతం ఆదిమూలం వీడియోలు అటు తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇటీవల ఎన్నికల ముందే ఆదిమూలం పార్టీలో చేరారు. ఆయన పార్టీలో చేరడానికి కూడా స్థానిక నాయకులందరూ కూడా తీవ్రంగా ఆయన్ని వ్యతిరేకించారు. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు చెప్పడంతో అందరూ ఏకతాటిపైకి వచ్చి ఆదిమూలాన్ని తిరిగి మరోసారి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆ తర్వాతే ఇదంతా కూడా మొదలైంది. టీడీపీ కార్యకర్త అయిన ఒక బాధిత మహిళను లోపరుచుకొని ఆమెను వేధింపులకు గురిచేసి ఆమెను ఎక్స్ప్లాయిట్ చేశాడనేది ప్రధానంగా బాధితురాలు చేస్తున్న ఆరోపణ. దీనిపైన ఇప్పటికే అటు టీడీపీ పార్టీ కూడా స్పందించింది. ఆదిమూలం వీడియోలు అట్లనే ఈ మహిళ చేస్తున్న ఆరోపణలపైన కూడా స్పందించింది. నిశ్చితంగా దీన్ని పరిశీలిస్తూ వస్తుంది. నిజంగానే బాధిత మహిళ గనక చేస్తున్న ఆరోపణలు నిజమని తేలితే ఆదిమూలం పైన చర్యలకు సిద్ధమవుతుంది. ఒకసారి మనం ఆదిమూలం పైన అకృత్యాలకు సంబంధించి బాధిత మహిళ నేరుగా చంద్రబాబు నాయుడుకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఒక లేఖ రాసింది. ఆ లేఖలో ఆమె ఏం రాసింది, ఆమె ఆవేదన ఏ రకంగా ఉంది అనేది ఒకసారి చూద్దాం. నేను తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలిని. నా వయసు 36 సంవత్సరాలు. నా భర్త, ఆయన పేరు ప్రస్తావించారు ఇక్కడ, నాకు 2 కుమార్తెలు ఉన్నారు. నేను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి మహాశక్తి, యువగలం, బాబుతో నేను, బాదుడే బాదుడు, సూపర్ 6 మరియు ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోలు లాంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరియు అప్పటి వైసీపీ ఎమ్మెల్యే కె ఆదిమూలం గారి అవినీతికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేశాను. అప్పటి వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం గారిని మన పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తే అట్టి పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించి బీఫామ్ వద్దని కూడా గట్టిగా వ్యతిరేకించాను. అయినప్పటికీ మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు అతనికి బీఫామ్ ఇచ్చిన తర్వాత మీ ఆదేశాల ప్రకారం నేను అన్ని మండలాల్లోని మహిళా అధ్యక్షులను, మహిళా నాయకుల్ని కలుపుకొని పార్టీ విజయం కోసం, తమరు ముఖ్యమంత్రి కావడం కోసం అహర్నిశలు కష్టపడి ఆదిమూలం గారిని గెలిపించాను. కానీ ఆదిమూలం ఎమ్మెల్యే అయిన తర్వాత నాపై కక్ష కట్టి అసభ్యకరంగా ప్రవర్తిస్తూ నాతో సెక్స్ చేయాలని ఒత్తిడి చేశారు. నేను తప్పించుకుంటూ వచ్చాను. నా ఫోన్లలోనూ మరియు నేరుగా అతని కోరిక తీర్చాలని. పవన్, ఒక్క నిమిషం.